నీకు నిజంగా ఈక్విటీ కావాలంటే అందులో అందరినీ ఇంక్లూడ్ చేయాలి. ఎస్సీ ఏంటి, ఎస్టీ ఏంటి, బీసీ ఏంటి, జనరల్ కేటగిరీ వ్యక్తులు అయితే ఏంటి? జనరల్ కేటగిరీ వ్యక్తుల మీద ఎటువంటి వివక్ష జరగట్లేదా? జనరల్ కేటగిరీ వ్యక్తులను ఎవరు దూషించట్లేదా కులాధారంగా? మనందరికీ బాగా తెలుసు. కొన్ని నెలల క్రితము మన బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ బ్రాహ్మణ సమాజాన్ని పట్టుకొని ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశాడో, మరియు ఇలాంటి ఎంతో మంది హై పొజిషన్ లో ఉన్నటువంటి వారు, డైరెక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, వీరిలో చాలా మంది బ్రాహ్మణ సమాజాన్ని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. జనరల్ కేటగిరీ వ్యక్తులు వివక్షకు గురవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వాలు నిరూపించగలవా? సో ఈ అంశం మీద నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాను. ఈ ఈక్విటీ రూల్స్ అన్నారు. ఈక్విటీ అంటే సమానత్వం. సమానత్వం అంటే అందరూ ఉండాలి. మరి అందరూ ఉండాలన్నప్పుడు ఈ జనరల్ కేటగిరీ వ్యక్తులను అందులో నుంచి ఎందుకు తీసేశారు? పెట్టండి, జనరల్ కేటగిరీ వ్యక్తుల పైన కూడా కులాధారంగా వివక్ష చూపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అందులో ఒక గైడ్ లైన్ యాడ్ చేయండి. సో ఈ విషయం మీదనే చాలా మంది జనరల్ కేటగిరీ వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాజ్ ఏ ఓబీసీ కేటగిరీ వ్యక్తిగా ఈ విషయంలో నేను కూడా ఈ జనరల్ కేటగిరీ వ్యక్తులతో నిలబడతాను.